అబ్బాయిలు జాగ్రత్తగా 4 రోజులు వరుసగా బొప్పాయి తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? నిజంగా ఈ విషయం ఏంటో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్. ప్రతిరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు కేఎస్కే హోమ్ ఛానల్లో వచ్చేటటువంటి హెల్త్ వీడియోస్ ని మీరంతా తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల అందరూ కూడా శ్రద్ధ వహిస్తున్నారు. మరి ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీడియోస్ ని మేము మీకోసమే పబ్లిష్ చేస్తున్నాం. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతి వీడియోని మీరు చూడండి. మీ హెల్త్ ని కాపాడుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఎన్నో రకాల పండ్లను మనం ప్రతిరోజు తింటూ ఉంటాం. పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతిరోజు పండ్లను తీసుకోమని చెప్పి వైద్యులు కూడా చెప్తూనే ఉంటారు. కారణం ఏంటంటే, మన శరీరానికి అవసరమైనటువంటి ఎన్నో వైటమిన్స్, పోషకాలు ఈ పళ్ల నిండా సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవాలని చెప్తూ ఉంటారు. మనందరికీ సులభంగా అందుబాటులో ఉండే పండు బొప్పాయి. బొప్పాయి అనేది మన ఆరోగ్యానికి, మన చర్మానికి, మన అందాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ చేయటం జరుగుతుంది. బొప్పాయి పండు తీసుకోవటం వల్ల మన శరీరానికి కలిగేటటువంటి ఉపయోగాలతో పాటు చాలా నష్టాలు కూడా ఉన్నాయి. చాలా వరకు ఉపయోగాలే మనకు తెలుసు, నష్టాలు చాలా తక్కువగా తెలుసు. ఈరోజు ఈ వీడియోలో మనం వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రూట్ ఆఫ్ ఏంజల్ గా పిలువబడే బొప్పాయి అనేది మనందరికీ అందుబాటులో ఉండేటటువంటి పండు. బొప్పాయి మన దేశంలో ఎన్నో సంవత్సరాల నుండి గుర్తింపు పొందినటువంటి పండు. మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పపాయాని ఎక్కువగా సాగు చేయటం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో డెంగ్యూ వ్యాధికి చికిత్సగా కూడా ఈ బొప్పాయి పండును తీసుకోమని చెప్తున్నారు. పపాయాకి డిమాండ్ బాగా పెరిగింది ఈ కారణం చేతే. బొప్పాయి అనేది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు బొప్పాయి తీసుకోవటం వల్ల మన శరీరానికి కలిగే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే బొప్పాయిలో వైటమిన్ ఏ, కే, ఈ, సి తో పాటుగా బి కాంప్లెక్స్, బి వైటమిన్, బి3, బి5 అలాగే బి9 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఫ్రూట్ లో ఫాస్ఫరస్, కార్బన్, పొటాషియం, అయాన్, కాల్షియం, మ్యాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ముఖ్యంగా బొప్పాయి పండులో మనకి ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే వైటమిన్ ఈ, బయోఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి బొప్పాయిలో ఉండే షుగర్ ని మన శరీరం చాలా త్వరగా గ్రహించడం జరుగుతుంది. దీంతో మన శరీరానికి తక్షణంగా శక్తి అనేది రావడం జరుగుతుంది. బొప్పాయిలో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క హెల్త్ ఫంక్షన్ అనేది సజావుగా జరిగేందుకు ఈ ఐటమ్స్ మనకు బాగా పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు ఒక్క బొప్పాయి స్లైస్ ని కనుక మీరు మీ ఆహారంలో చేర్చుకుంటే మీ శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే బొప్పాయిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్ ని మీరు భోజనం తర్వాత తీసుకుంటే మీ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగా మెరుగవుతుంది. అలాగే ఇందులో లభించే ఫైబర్ మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది. అంతేకాకుండా బొప్పాయిలో పెపైన్ మరియు ఖైమా పపైన్ అనేటటువంటి ఎంజైమ్స్ మనకి లభిస్తాయి. ఇవి ఎలాంటి ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడేవారు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఎడిమా వంటి ఇన్ఫ్లమేషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ పండును తీసుకుంటే మీ శరీరంలో ఉండేటటువంటి నొప్పులు, వాపులు, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ తో పాటు వైటమిన్ ఈ, వైటమిన్ సిలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మన శరీరానికి ఎదురయ్యేటటువంటి డ్యామేజ్ ను అరికడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక బొప్పాయి స్లైస్ ను ప్రతిరోజు తీసుకోవటం వల్ల మన జీర్ణాశయం చాలా బాగా పనిచేస్తుంది. కారణం, ఇందులో లభించేటటువంటి పెపైన్ అనే ఎంజైమ్ మన పేగుల యొక్క ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. ఎందుకంటే మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి బ్యాక్టీరియల్ ఫ్లోరైడ్స్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేసేందుకు ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు కనుక ప్రతిరోజు ఒక బొప్పాయి ముక్కను తీసుకోవటం వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ, విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇవన్నీ క్యాట్రాక్ట్, మాక్యులర్ డీజనరేషన్ వంటి కంటి సమస్యలను కూడా అరికడతాయి. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే బొప్పాయి పండు యొక్క గుజ్జులో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి
మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, ఫ్లూ ఇలాంటి బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. ఫ్రెండ్స్, బొప్పాయిని తీసుకోవటం వల్ల కార్డియోవాస్క్యులర్ వ్యాధులు కూడా అరికట్టొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, పొటాషియం, వైటమిన్ కంటెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె వ్యాధుల్ని కూడా అరికడుతుంది. పొటాషియంని మన శరీరానికి మనం ప్రతిరోజు అందించడం ద్వారా గుండె వ్యాధుల బారి పడేటటువంటి ప్రమాదం అనేది తప్పుతుంది. కాబట్టి బొప్పాయి స్లైస్ ని తీసుకోవడం చాలా చాలా అవసరం. ఫ్రెండ్స్, ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, చర్మ సంరక్షణకి కూడా మెరుగుపరచడానికి ఈ బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే బొప్పాయిలో లభించేటటువంటి వైటమిన్ ఇ మన సెల్యులర్ డ్యామేజ్ ను ఆపి మనకు ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే చర్మాన్ని చాలా స్మూత్ గా మార్చుతుంది. మీరు కనుక బొప్పాయి గుజ్జును మీ ముఖానికి రాసుకుంటూ ఉంటే మీ చర్మంపై ఉండేటటువంటి మొటిమలు వాటంతట అవే మారిపోతాయి. అంతేకాకుండా నల్లని మచ్చలు కూడా పూర్తిగా సమసిపోతాయి. బొప్పాయి పండు వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిదో దీన్ని ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ప్రతిరోజు మీరు పెద్ద ముక్క బొప్పాయి పండును తీసుకుంటే మీ శరీరానికి తగినండి పోషకాలు లభిస్తాయి. అంతకు మించి మీరు ఎక్కువ మోతాదులో ఈ పండును తింటే కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు వస్తాయి. అవేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. గర్భంతో ఉన్న ఆడవారు బొప్పాయి కాయను తినకూడదు. కారణం, ఇందులో పెపిన్ అధిక మోతాదులో ఉండడం వల్ల గర్భస్రావాలు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే బొప్పాయిలో పాలు ఉండడం వల్ల దురద కలగడం జరుగుతుంది. అందుకే బొప్పాయిని కోసేటప్పుడు పాలు కనుక మన చేతికి తగలడం వల్ల వెంటనే మన చేతులు దురదలు పుట్టేస్తూ ఉంటాయి. అలాగే బొప్పాయి పండును ఎక్కువగా తినడం వల్ల కెరోటీనియా అనే వ్యాధి వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు కూడా బొప్పాయి పండును తినకుండా ఉంటే మంచిది. కారణం, ఈ పండు తీసుకోవటం వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం బొప్పాయిలోని కొకైన్ అనే మూలకమే. అందుకే ఈ సమస్యలతో బాధపడేటటువంటి వారందరూ కూడా బొప్పాయికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఇక చాలా రకాలైనటువంటి జ్వరాలతో ఇబ్బంది పడే వారికి బొప్పాయి మంచి ఔషధంగా చెప్పబడుతోంది. బొప్పాయి ఆకులను తీసుకోవటం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. హై ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం బొప్పాయి పండును తినకూడదు. ఎందుకంటే ఇందులోని గుణాలు జ్వరం ఉన్న సమయంలో ఇంకా ఎక్కువ చేస్తాయి. అలాగే అలర్జీలకు కూడా కారణమవుతాయి. కాబట్టి జ్వరంతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయిని తీసుకోకండి. ఆస్తమాతో బాధపడేవారు కూడా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా బొప్పాయి పండును తీసుకోవడం వల్ల వీరికి స్కిన్ ఎలర్జీ, అదే విధంగా శ్వాస సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులు కూడా ఎక్కువగా బొప్పాయి పండు తీసుకోకూడదు. కారణం ఏంటంటే వీటిని తినడం వల్ల పురుషులలో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందని కొన్ని రకాల పరిశోధనల్లో రుజువైంది. కాబట్టి పురుషులు మితంగా తీసుకోవడం చాలా చాలా మంచిది. అంతేకాదు, ఎక్కువగా మాత్రం అస్సలు తీసుకోకండి. అలాగే షుగర్ తో బాధపడేవారు కూడా ఈ పండుని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే బొప్పాయి ఎక్కువగా తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండడం మంచిదే, కానీ పూర్తిగా పడిపోవడం మంచిది కాదు. కాబట్టి ఈ పండును మీరు షుగర్ లెవెల్స్ ని బట్టి తీసుకుంటే మంచిది. మరి చూశారు కదా బొప్పాయి వల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగాలు, అదే విధంగా వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు 8:30కు వచ్చేటటువంటి హెల్త్ వీడియోస్ ని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేస్తే ముందుగా మీరే ఈ వీడియోస్ ని చూడగలుగుతారు. థ్యాంక్ యూ.